నిజామాబాద్ రూరల్ మాజీ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు, మాజీ ఆర్టీసీ చైర్మన్ గౌరవనీయులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు, నిజామాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గౌరవనీయులు విఠలరావు గారు, నిజామాబాద్ మాజీ మేయర్ సోదరి నీతు కిరణ్ గారు, మాజీ ముడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు, పార్టీ సీనియర్ నాయకులు గౌరవనీయులు యువ నాయకులు బాజిరెడ్డి జగన్ గారు, సుధీర్ సింగ్ ఠాకూర్ గారు, సుధాం రవిచంద్ర గారు, గడ్డం సుమన గారు, హనుమంత్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పార్టీ నాయకులు, మీడియా మిత్రులు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజలను సమైక్య పాలకులు పెడుతున్న కష్టాల నుంచి విముక్తి కలిగించడానికి సరిగ్గా 25 సంవత్సరాల క్రితం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు గులాబీ కండువా భుజాన వేసుకొని తెలంగాణ ఉద్యమాన్ని టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన సంగతి మనందరికీ తెలుసు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం ఎమ్మెల్యేలు కావటానికో మంత్రులు కావటానికో పుట్టింది కాదు. టీఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ ప్రజల కోసం. 25వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భం కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా, తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రంగాల్లో ఈ దేశంలో నంబర్ 1గా నిలబెట్టిన పార్టీగా, నాయకుడిగా ఇవాళ ఈ 25వ సంవత్సరం మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పి గౌరవ కేసీఆర్ గారు నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ మొట్టమొదలుగా వరంగల్లోని ఎల్కతుర్తిలో టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభను నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేసే సంగతి తెలుసు. అయితే ఈ రజతోత్సవ కార్యక్రమాల ప్రారంభంగా ఈ సభ ఉండిపోతా ఉన్నది. ఈ సభ తెలంగాణ ప్రజల యొక్క మనోభావాల్ని, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల్ని వెళ్ళిపుచ్చే సభగా ఉండబోతా ఉన్నదని చెప్పి మీ అందరికి మనం చేస్తాము. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ సత్యప్రకాష్ గారు రండి. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఒక్కడుగా బయలుదేరి ఆవిర్భవించిన రోజు ఇది అవుతుందా, ఈ పార్టీ ఉంటుందా, ఈ బక్కటాయంతో అవుతుందా అని ఎంతోమంది ఎన్నో ప్రశ్నలు. కానీ అందరి అనుమానాల్ని బయలుదేరి మెల్లమెల్లగా తెలంగాణ సమాజాన్ని జాగృతం చేస్తూ రానే రాదనుకున్న తెలంగాణ, కానే కాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిపెట్టిన వ్యక్తి కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్. 15 సంవత్సరాలు అలుపెరగని పోరాటం, మడమనిప్పని పోరాటం, తెలంగాణ ఉద్యమంలో అడుగుపెట్టిన సందర్భంలో తనకున్నటువంటి ఎమ్మెల్యే పదవిని, డిప్యూటీ స్పీకర్ పదవిని
ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రాష్ట్ర కార్యదర్శి పదవిని వదులుకొని త్యాగం చేసి రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం అలిపిడికి పోరాటం చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్. పోరాటంలో ఒక అడుగు వెనుకకు వేస్తే రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి మరీ ప్రజలకు పిలుపునిచ్చి డబ్బులున్నా లేకున్నా, పదవులున్నా లేకున్నా, చివరికి చావుతో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఇద్దరు కూడా తెలంగాణకు యేసు చెప్పని, తెలంగాణకు యేసు చెప్పకపోతే మాకు నూతన చెల్లవి తెలంగాణ రాష్ట్రంలో అనే రాజకీయ అనివార్యతను సృష్టించి వాళ్ళతో కూడా ఎస్ అనిపించి రాజకీయ అనివార్యతను సృష్టించి కాంగ్రెస్ పార్టీ చేత ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి గొప్ప నాయకుడు. తెలంగాణకు పెద్ద వ్యతిరేకమైన చంద్రబాబు నాయుడు చేత కూడా తెలంగాణకు నేను ఓకే చెప్పకపోతే తెలుగుదేశం పార్టీకి ఓట్లు పడవు తెలంగాణలో అనే అనివార్యతను సృష్టించి చంద్రబాబు నాయుడుతో కూడా ఓకే అనిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప చాణక్యుడు కేసీఆర్. తరువాత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి తెలంగాణ ప్రజల దీవెనలతో 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టిన వ్యక్తి కేసీఆర్. 70 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండే తెలంగాణ రాష్ట్రంలో 2,70,00,000 వడ్లు పండించే స్థాయికి తీసుకుపోయినటువంటి వ్యక్తి కేసీఆర్. మంచినీళ్ళ కోసం కోసుల దూరం పోయి నిన్నబెట్టుకుని కోసుల దూరం పోయే పరిస్థితి నుంచి ఇంటింటికి నల్లా పెట్టి నదీ జలాలు ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో, అసలు కరెంటు మీద క్వశ్చన్ మార్క్, భవిష్యత్తు ఏంటి అనే పరిస్థితుల్లో 24 గంటల కరెంట్ ఇచ్చిన వ్యక్తి కేసీఆర్. ఇట్లా 200 రూపాయలు పెన్షన్ 2,000 రూపాయలు చేసిన వ్యక్తి కేసీఆర్. రైతు దగ్గర డబ్బులు తీసుకునే ప్రభుత్వాలే తప్పిస్తే రైతుకు డబ్బులు ఇచ్చే ప్రభుత్వాలు లేని సందర్భంలో రైతు బంధు ప్రారంభం చేసి 72,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్. దాదాపు 30,000 కోట్ల రుణమాఫీ చేసినటువంటి వ్యక్తి కేసీఆర్. ఇట్లా అనేక రంగాల్లో తెలంగాణని రోల్ మోడల్గా, ఈ దేశానికే రోల్ మోడల్గా చూపెట్టిన వ్యక్తి కేసీఆర్. దేశాల్లో 29 రాష్ట్రాలు ఉంటే తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ 1 రాష్ట్రంగా తీసుకుపోయిన వ్యక్తి కేసీఆర్. జిఎస్డిపి వృద్ధి రేట్లో దేశంలో నంబర్ 3వ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని 3వ స్థానంలో ఉంచినటువంటి వ్యక్తి కేసీఆర్. ఇట్లా ఇన్ని చేసిన రేవంత్ రెడ్డి మోసపు మాటలు, రేవంత్ రెడ్డి దొంగ హామీలు కొంతమంది ప్రజలు నమ్మి ఇవాళ రేవంత్ రెడ్డికి ప్రభుత్వం పట్టం కట్టబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. 17 నెలలైంది. ఈ 17 నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, 420 హామీలు అన్నిట్లో విఫలం చెందినాడు. అన్నిట్లో రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 నాడే రాంగని ఇస్తానన్నాడు. తర్వాత 100 రోజుల్లో చేస్తా అన్నాడు. ఇవాళ 500 రోజులై సగం మంది కూడా 2 లక్షల రుణమాఫీ కాలేదు. కేసీఆర్ 10,000 రైతు బంధు ఇస్తున్నాడు, నేను 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు. విచ్చమేస్తున్నాడు కేసీఆర్ 10,000, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ 2 పంటలకు ఇస్తున్నాడు, 3వ పంటకు ఎవడిస్తాడు అన్నాడు. ఇవాళ రైతు బంధు దుక్కు లేకుండా పోయింది. 15,000 కాదు 12,000 అన్నాడు. మార్చి 31 అన్నాడు. అంతకుముందు 26 జనవరి అన్నాడు, దసరా అన్నాడు. ఈ తెలంగాణలో ఉన్న దేవుళ్ళందరినీ ఒట్టు పెట్టిండు.
చివరికి ఇప్పుడు 3 ఎకరాలలో కూడా చక్కగా రాలేదు ఇంకా రైతు బంధు. అట్లనే 500 బోనస్ ఇస్తా అన్నాడు అన్ని వడ్లకు. మళ్ళీ మాట సన్న వడ్లు అన్నాడు. ఆ సన్న వడ్లకు కూడా ఊర్లో 10 మందికి ఇచ్చి అందరికి ఇచ్చిన అని చెప్తున్నాడు. 90 మందికి రాలేదు. రైతు బంధు ఒక వానాకాలం ఎక్కొట్టిండు. ఇప్పుడు ఇస్తా అన్నది మళ్ళీ 3 ఎకరాలు కూడా చక్కగా రాలేదు. అట్లనే మద్దతు ధర అన్నారు వాళ్ళ మేనిఫెస్టోలో. వీళ్ళ పసుపుకు 12,000 రూపాయలు మద్దతు ధర ఇస్తామన్నారు. 8,000 9,000లో 90% మంది రైతులు అమ్ముకున్నారు. మరి వాళ్ళకి 4,000 రూపాయలు కట్టి ఇవ్వాలి క్వింటాలు. ఎర్రజొన్నకు 3,500 మద్దతు ధర ఇస్తామన్నారు. ఇవాళ 3,300 అమ్ముడుపోతున్నారు. ఇవాళ వాళ్ళకు కూడా 3,500 ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇవ్వాలి ఎర్రజొన్నలకు. ఇవాళ రైతులు నష్టపోతూ ఉన్నారు. ఇట్లా 2,500 మహిళలకు ఇస్తామన్నారు. గవర్నమెంట్ ఉద్యోగులకు ఎట్లయితే నెల టంచంగా ఫస్ట్ జీతం పడుతుందో అట్లా ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండిన మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. అది లేదు. 2,000 రూపాయల పెన్షన్ 4,000 పెంచుతామన్నారు. వృద్ధులకు బీడీలు చేసి అక్కా చెల్లెలకు, బీడీ కార్మికులకు వాళ్ళ ఆశతో ఎదురు చూస్తున్నాం. నా బీడీలు చేసి అక్కా చెల్లెలు 6,000 సగం ఇస్తలేరు. 3 నెలలకు కొట్టి 4,000 మాటనే లేదు. అట్లనే కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఈ నెల ఇస్తే 1,00,000 రూపాయలు చెక్ ఇస్తాడు. వచ్చే నెల నేను రాగానే 1,00,000తో తులం బంగారం ఇస్తాను. తులం బంగారం తులం ఇమ్ము కూడా లేదు. నేను మొన్న తులం బంగారం ఇవ్వండి అని అడిగితే మా మీద లాఠీ చార్జ్ చేసి నాతో పాటు 33 మంది మీద కేసులు పెట్టి తులం బంగారం ఇవ్వమని అడిగితే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 11,000 ఉద్యోగాలు ఇచ్చి మేము టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో నోటిఫికేషన్ చేసి రాత పరీక్ష చేసి ఇంటర్వ్యూలు చేసి రెడీ పెట్టిన 55,000 ఉద్యోగాలు ఇచ్చి మేము ఇచ్చినాము అని చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు చెప్పింది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ పెడతామన్నారు. అది లేదు. అట్లనే 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. అది లేదు. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తామన్నారు. ఫీజులు కట్టుకోవచ్చు, కంప్యూటర్లు కొనుక్కోవచ్చు, ల్యాప్టాప్లు కొనుక్కోవచ్చు అని చెప్పిండు. అది లేదు. ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తామన్నాడు. అది లేదు. ఉపాధి హామీ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నాడు. ఊర్లో ముగ్గురికి ఇచ్చి అంత అయిపోయిందని చేతులకు వేస్తున్నాడు. ఇప్పుడు అందరు ఉపాధి హామీ కూలీలకు 12,000 రూపాయలు ఇవ్వాలి. అది లేదు. రైతులకైనా కౌలు రైతులకు గురిస్తా రైతు భరోసా అన్నాడు. రైతులకే దిక్కు లేదు. కౌలు రైతులకు అసలుకే మాట లేదు. ఆటో రిక్షాలు ఆదుకుంటామన్నాడు. అది లేదు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నాడు. ఇప్పటికి ఊరుకు 2 ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. పెన్షన్లు అయితే కేసీఆర్ అవ్వకే ఇస్తున్నాడు. నేను వస్తే అవ్వకు తాతకి ఇస్తా అన్నాడు. ఇద్దరికి ఇస్తా అన్నాడు. అది లేదు. ఉద్యోగస్తులకు పిఆర్సీ 5 పిఆర్సీలు పెండింగ్ ఉన్నాయి. 1 ఇచ్చిర్రు. వాళ్ళకు పిఆర్సీలు లేవు. ఇట్లా ఏ వర్గం రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఇట్లా అన్ని వర్గాల్ని నిండా మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. అన్ని వర్గాలకు మాయమాటలు చెప్పి ఓట్లు తీసుకున్నాడు. గద్దెనెక్కినాక ఇప్పుడు అందరిని కూడా మోసం చేస్తున్నాడు. ఇట్లా అందుకే ఇవాళ ప్రజలంతా రేవంత్ రెడ్డి వద్దు, కేసీఆర్ ముద్దు అంటున్నారు. మళ్ళీ కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష అంటున్నారు. మళ్ళీ సార్ ఎప్పుడు వస్తారో అని అడుగుతున్నారు మా ఊర్లలో. ఈయన మోసం చేసింది కాబట్టి ఈ అభివృద్ధి కేసీఆర్ అప్పులు చేసిండు అంటాడు. 4,17,000 కోట్లు అప్పులు చేసినాం మొత్తం 10 సంవత్సరాలలో. 4,17,000 కోట్ల అప్పు మొత్తం 29 రాష్ట్రాల్లో. తెలంగాణ రాష్ట్రం కింద నుంచి 5వ స్థానంలో ఉన్న అప్పు చేసిన రాష్ట్రాల్లో. మనకంటే ఎక్కువ 24 రాష్ట్రాలు చేసినాయి అప్పులు. మొన్ననే పార్లమెంట్లో కేంద్ర మంత్రి చెప్పినాడు ఈ లెక్క. మనకంటే
తెలంగాణ కంటే 25 రాష్ట్రాలు ఎక్కువ అప్పు చేసినాయి. మనం కింద నుంచి 5వ స్థానంలో ఉన్నాం. సరే, మనం 4,17,000 కోట్లు అప్పు చేసి ఓ మిషన్ భగీరథని ఇచ్చినాం, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం, పాలమూరు రంగారెడ్డి కట్టినాం, అట్లనే సీతారామ ప్రాజెక్టు ఖర్చు పెట్టినాం, చెక్ డ్యామ్లకు ఖర్చు పెట్టినాం, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టినాం, మంచినీళ్ళ కోసం ఖర్చు పెట్టినాం, 24 గంటల కరెంటు కోసం ఖర్చు పెట్టినాం, ఎక్కడ చూసినా డబుల్ రోడ్లు వేసినాం, బ్రిడ్జిలు కట్టినాం, సెక్రటరియట్ కట్టినాం, అమరవీరుల స్మారకం కట్టినాం, అంబేద్కర్ విగ్రహం పెట్టినాం. ఇన్ని పనులు చేసినాం. మరి మీరు ఒకటే సంవత్సరంలో 1,80,000 కోట్లు అప్పు చేసిర్రు. ఒక్క ఇటుకేనన్నా తీసి పెట్టిర్రా? ఎక్కడన్నా ఒక్క బిల్డింగ్ అన్న కట్టిర్రా? 500 రోజులైంది ఇప్పటికి మీరు వచ్చి. 1,80,000 కోట్లు అప్పు చేసి మీరు ఏం చేసిర్రంటే ఢిల్లీకి మూటలు కడతా ఉన్నారు, భూ కబ్జాలు చేస్తూ ఉన్నారు. భూ కబ్జాలు, కమిషన్లు తింటా ఉన్నారు. బిల్స్ ఇవ్వాలంటే కమిషన్లు, కాంట్రాక్టర్లు పోయి సెక్రటరీలో ధర్నాలు చేసే పరిస్థితి. 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఉన్న కాంట్రాక్టర్లకు కూడా బిల్స్ రావట్లేదు. బిల్ కావాలంటే కమిషన్ కావాలి, 10% కమిషన్. 1,80,000 కోట్లు అప్పు చేస్తారు, ఒక్క ఇటుక నీటి తీసి అట్టు పెట్టలేదు. ఉల్టా దాని మీద కమిషన్లు, కబ్జాలు. ఇది మీ పరిస్థితి. అందుకే తెలంగాణ ప్రజలు, రైతులు, మహిళలు అందరూ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి వద్దు, కేసీఆర్ ముద్దు అంటున్నారు. కేసీఆరే మళ్ళీ రావాలంటున్నారు. కాబట్టి ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ఏదైతే 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నాడో దాన్ని లక్షలాది మంది ప్రజల మధ్యలో ఈ రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని చెప్పి నిలదీయటానికి, డిమాండ్ చేయడానికి ఇవాళ కేసీఆర్ గారు వరంగల్ సభను పెడుతున్నారు అని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. వరంగల్ సభ ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. 110 ఎకరాల సభాస్థలం, 1,200 ఎకరాల పార్కింగ్ ప్లేస్. ఎక్కడి నుంచి వచ్చినా పార్కింగ్ ఇబ్బంది జరగకుండా కిలోమీటర్ లోపలనే పార్కింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేయడం జరిగింది ఎల్కతుర్తిలో. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా, తెలంగాణ ప్రజలంతా కూడా ఆ సభ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డికి ఎట్లా బుద్ధి చెప్తాడు కేసీఆర్? మన కోసం, మన ప్రజల కోసం వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడుగుతారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ దేశం మొత్తం కూడా ఎల్కతుర్తి సభను, వరంగల్ సభను కోసం ఎదురు చూస్తూ ఉన్నది. నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో ఇవాళ లక్షలాది మంది ప్రజలతో వరంగల్ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. మన నిజామాబాద్ జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున మా గౌరవ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, గౌరవ ఎమ్మెల్సీ కవితమ్మ గారి మార్గదర్శకత్వంలో మేమందరం కూడా ఇవాళ సభకు తరలి రావడానికి సిద్ధంగా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా వరంగల్ సభకు రావడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు. నేను ఇప్పుడు నిజామాబాద్, కామారెడ్డి ఈ ఉమ్మడి జిల్లా 9 నియోజకవర్గాల నుంచి నాకు వచ్చిన సమాచారం మేరకు ఇప్పటికే 250 ఆర్టీసీ బస్సులు బుక్ చేయడం జరిగింది. అట్లనే మొత్తం 9 నియోజకవర్గాలు కలిపి 264 ప్రైవేట్ బస్సులు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అట్లనే ట్యాక్సీ వెహికల్స్, తూఫాన్లు కావచ్చు, జీపులు కావచ్చు, 626 ట్యాక్సీ వెహికల్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. సొంత కార్లలో మా నాయకులు 1260 కార్లలో, సొంత కార్లలో వస్తామని చెప్పి సమాచారం ఇచ్చినారు.
ఇట్లా ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం మా గౌరవ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇచ్చినటువంటి సమాచారం గౌరవ బాగిరెడ్డి గోవర్ధన్ గారు, జీవన్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు, అట్లాగే షకీల్ గారు, గణేష్ గుప్తా గారు, అట్లనే కామారెడ్డి గంప గోవర్ధన్ గారు, ఎల్లారెడ్డి సురేందర్ గారు, జుక్కల్ షిండే గారు, బాన్స్వాడలో మరి బాగిరెడ్డి గోవర్ధన్ గారు, అట్లనే జుబేర్ గారు చూస్తూ ఉన్నారు. వీరందరూ ఇచ్చిన సమాచారం మేరకు 2400 వెహికల్స్లో 2400 వాహనాలలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా 9 నియోజకవర్గాల నుంచి ఈ వరంగల్ సభకు బీఆర్ఎస్ శ్రేణులు తరలిపోతున్నాయి. ఇప్పటికే 40,000 మంది తమ పేర్లను రాపించుకున్నారు. 40,000 మంది మా కార్యకర్తలు వరంగల్ సభకు రావడానికి రాపించుకున్నారు. ఇంకా మేము వస్తాము అని చెప్పి మరి అడుగుతూ ఉన్నారు. దాదాపు 50,000 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మాకు వాహనాలు ఎట్లా సమకూరుతాయి దాన్ని బట్టి వాహనాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా ప్రైవేట్ బస్సులు, అట్లనే తుఫాన్లు, మహారాష్ట్ర నుంచి తుఫాన్లు తెప్పిస్తూ ఉన్నాం, అటు కర్ణాటక నుంచి తుఫాన్లు వెహికల్స్ తెప్పిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే 626 తుఫాన్ వెహికల్స్ మహారాష్ట్ర కర్ణాటక నుంచి తెప్పించినాం. ఇంకా సత్తకాలంలో కూడా మా కార్యకర్తలు వస్తామంటున్నారు. ఇప్పటికే 2400 వాహనాలలో 40,000 మంది తరలి పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది దాదాపు 3,000 వాహనాలు అయినా ఆశ్చర్యం లేదు. దాదాపు 50,000 మంది తరలి రావడానికి సిద్ధంగా ఉన్న ఆశ్చర్యం లేదు. కాబట్టి వాళ్ళ బ్రహ్మాండంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి మరి జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి గారు, మా ఎమ్మెల్సీ గౌరవ ఎమ్మెల్సీ కవితమ్మ గారు, మా నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరి ఆధ్వర్యంలో ఇవాళ తరలిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సభ కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయాలని లక్షలాది మంది ప్రజల మధ్యలో నుండి ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ దరిద్రపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేయడానికి ఉద్దేశించి ఏర్పాటు చేసినటువంటి సభ ఏకతుర్తి సభ. ఇది ప్రజల కోసం పెడుతున్నటువంటి సభ. తెలంగాణ ప్రజలకు వీరిచ్చిన హామీలు నెరవేర్చమని డిమాండ్ చేయడానికి పెడుతున్నటువంటి సభ. కాబట్టి ఈ సభను అందరూ ఆశీర్వదించాలని, మా మీడియా మిత్రులు కూడా ఆశీర్వదించాలని, తెలంగాణ ప్రజలంతా ఈ సభను ఆశీర్వదించాలని, ఎవరెవరు ఎట్లా వీలైతే అట్లా సభకు తరలి రావాలని ప్రజలు కూడా ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ సభ కోసం విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నటువంటి మొత్తం 9 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పార్టీ ఇన్ఛార్జీలు, ఆ స్థానిక నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. మృతి చెందినటువంటి భారతీయులకు మన భారతదేశంలో ఉన్నారు ప్రయాణికులు. వారు మృతి చెందిన సందర్భంగా వారికి ఘనంగా శ్రద్ధాంజలి ప్రకటిస్తుంది మన బీఆర్ఎస్ పార్టీ తరఫున. మృతుల కుటుంబాలకు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రకటన సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. ఇదొక పీడకల. మొదటి నుంచి కూడా కశ్మీర్ ఒక టెర్రరిస్ట్ ప్రాంతంగా ప్రకటించి పాకిస్తాన్ దేశం ఇవాళ 370ని అమలుపరిచిన ఆ టెర్రరిజం ఆగడం లేదు. మరి ఇది జరగడం ఇలా కొనసాగితే కశ్మీర్ మనకు కూడా కష్టపడుతుంది. కాబట్టి మన ముక్తఖండంగా పార్టీలందరూ కూడా, భారతీయులందరూ కూడా ముక్తఖండంగా టెర్రరిస్ట్ యొక్క ఘాతకాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఇప్పటివరకు మా సోదరులు ప్రశాంత్ రెడ్డి గారు రేపు 27వ జరిగే కేసీఆర్ గారి బహిరంగ సభ జరుగుతున్న ఏర్పాట్లు కానీ, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి నాయకత్వం జరుగుతున్న ప్రభుత్వం దుశ్చర్యల గురించి కానీ సంపూర్ణంగా వివరించడం జరిగింది. దీనిలో కొన్ని విషయాలు తెలుసుకుంటాం. ప్రజల్లో ఇవ్వడం అంటే ఎక్కువ గ్రామాలలో ఉంది కాబట్టి ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఎట్లా ఉందంటే, ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత దరిద్రం పెట్టుకున్నారంటే ఈ రాష్ట్రానికి అన్ని వర్గాల ప్రజలకు
అన్ని వర్గాలకు అన్ని రంగాలకు ఒక డిస్ట్రాయర్గా పూర్తిగా చెడగొట్టే వ్యక్తిగా ఈ దేశంలోనే పేరుగాంచిన ప్రజలు ఏం భావిస్తున్నారంటే ఈ వ్యక్తి ఎప్పుడు రాజీనామా చేస్తాడో, ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పండుగ చేసుకుందామనే పరిస్థితి ప్రజలు ఉన్నారు. ఒక పీడకలుగా భావిస్తారు ఈ పరిపాలన. గ్రామాలలో చూస్తున్నాం మేము, ప్రజలు పండించిన పంటను కొనే పరిస్థితి లేదు ఈ గవర్నమెంట్. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రశాంత్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు, మేమందరం ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు రైతాంగం పండిన పంట వర్షం పడి చెడిపోయిన మొలకలు వచ్చినా దాన్ని కొనుగోలు చేస్తాం మేము, రైతులు నష్టంగా అవుతుంది. కానీ ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ సానుభూతులైనటువంటి వ్యవసాయదారులు, రైతులు ఆ వడ్లను కాంటేయకుండా ఇబ్బంది పెడుతూ, కాంగ్రెస్ పార్టీ కండవేసుకుంటే మేము కొంటాం లేకపోతే లేదని, ప్రతి సంచికి 2 రూపాయలు కమిషన్ అంటూ ఇంత అరాచకాలు చేస్తాం. గ్రామాలలో చెప్పరాకుండా అరాచకాలు చేస్తున్నారు. గతంలో మేమందరం కూడా ప్రజాప్రతినిధులుగా ఉంటున్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల్లో మేము సంచరిస్తూ వాళ్ళ కష్టాల భాగాలు పంచుకుంటూ ప్రభుత్వం యొక్క పథకాలను 100% అమలు చేస్తూ నిద్ర లేకుండా, ఆహారం లేకుండా కష్టపడి పనిచేస్తాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1.5 yearలో అన్ని రంగాలను పూర్తిగా ధ్వంసం చేసి ప్రజల్ని పీడించుకొని తింటున్నారు. గ్రామాలలో కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, గ్రామ స్థాయిలో వాళ్ళు కానీ, మండల స్థాయిలో ఉన్నారు కానీ, ఎవరికి వారి మంత్రి స్థాయి వరకు కూడా వాళ్ళ శాఖలు పూర్తిగా ఇప్పటికైనా అభివృద్ధి చేస్తూ వేలాది రూపాయలు, వేలాది కోట్ల రూపాయలు మన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం వల్ల ఒక రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లా ఉందంటే గోల్మాల్ గోవిందలా ఉంది. గోల్మాల్ గోవిందం. ఇక్కడ పరిస్థితి తీవ్రంగా ఉందనుకో, రాష్ట్రంలో దావోస్ ఉంటాడు. ఇంకేదైనా సమస్య వచ్చిందనుకో చెప్పాలి, 1 కోటి 50 లక్షల రూపాయలు, 1,50,000 కోట్లు కావాలంటావు. అదేవిధంగా మూసిని కూడా రిపీట్ చేస్తూ ఉంటావు. మూసిరెడ్డి పెట్టుకోవద్దా అంటావు. నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటావు. అది నోరు కాదు, మోరేది. ఎవడు నీ స్పీచ్ వెళ్ళాక ముందుకు లేడు. టీవీలో నీ ముఖం వస్తే బంద్ చేసుకుంటాం ప్రజలు. ఇంకెప్పుడు ఈ నీ పరిపాలన, నీ దుష్ట పరిపాలన ఇంకెన్ని రోజులు? నేను మనం చేస్తున్నా, ఎవరికి చెప్పే ఎందుకంటే ఎవరికి వాడు తోసుకొని తింటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నీతిమంతుడు ఉంటే రేవంత్ రెడ్డి తెచ్చేసి ఎవడన్నా కూర్చోరవి ఈ రాష్ట్రం బాగుపడుతుంది. చూస్తున్నాం, మన నలుగురు దెబ్బ తింటున్నారు. సివిల్ సప్లై కానీ, ఫైనాన్స్ కానీ, రెవెన్యూ కానీ, ఇతరతర నాయకులు కొంతమంది ఎవరి శాఖను వాడు తింటున్నారు, భోంచేస్తున్నారు కుంభకర్ణలాగా. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలను తీసేసి మీరు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోండి. ప్రజలు కొంత హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. వాళ్ళు ఆ పరిస్థితి ఉంటే మంచిగా ఉంటుంది. ఇంకా 3.5 ఏళ్ళు తెలంగాణ ప్రజలు కొంచెం హాయిగా నిద్రపోతారు. కానీ ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రజల మధ్యలో ఒట్టి తిరుగుతలేరు. వాళ్ళు పోలీస్ ప్రొటెక్షన్ లేదు, తిరుగుతలేరు. గ్రామాలలో పోలీసులు అడ్డం పెట్టుకుని అరాచకాలు చేస్తున్నారు. నిన్న ఉన్నాదిపేటలో ఒక గిరిజనుడు అక్కడ ఎమ్మెల్యే పోతే ఎమ్మెల్యే చెప్తున్నాడు 6 గ్యారెంటీ అమలు చేసి, ఎక్కడ చేసినాను మాకు రైతు బంధు రాలంటే పట్టుకుని తీసుకుపోయాను అయిపోయాను. బన్నాజీ నాయకుడిని కొట్టి తీసుకుపోయాను. అదేవిధంగా ఇట్లా జరుగుతూ ఉంది. పోలీసులు కొడుతున్నారు, ఎమ్మెల్యేగా అనుకూలంగా మాట్లాడితే జైలు కొడుతున్నారు. నేను ఈ అమలు చేయాలంటే దెబ్బలు కొట్టిపిస్తారు పోలీసులతోటి. ఇట్లా అరాచకాలు చూస్తూ ప్రజలు సహించలేకపోతున్నారు. ఈ సభకు కూడా కేసీఆర్ ఎందుకు పెట్టిందంటే 500 రోజులు వెయిట్ చేసిండు ఆయన. ప్రభుత్వం వచ్చి 500 రోజులు వెయిట్ చేసిండు. అప్పుడు అన్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 100 రోజులు లాగారా ఏమని చేస్తాం, 200 రోజులు ఆగినాం, మనం 300 ఆగినాం, 400 ఆగినాం, 500 రోజులైనా ఇంకెప్పుడు. కొంతమంది విమర్శిస్తారు కేసీఆర్ గారిని. ఫామ్ హౌస్లో ఉండి ఏం చేస్తున్నాడు? అరే ఫామ్ హౌస్లో ఉండి ప్రభుత్వాన్ని 10 ఏళ్ళు సక్సెస్ఫుల్ నడిపించండి ఆయన. నువ్వు గ్రామాలలో గ్రామసభలా తిరుగుతున్నావు. అన్ని గ్రామాలలో
ఏం పని చేస్తా చెప్పు నాకు. నేను తిరుగుతున్నా అంటావు, నేను అందరికీ అందుబాటులో ఎవరికి కావాలి? నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. నువ్వు ప్రజలకు ఎన్ని వాగ్దానాలు చేసినావు? నువ్వు 420 వాగ్దానాలు చేసినావు. 400 పీస్. ఆ 400 పీస్గానే నువ్వు వ్యవహారం చేస్తుంది తప్ప 400 పీస్ హామీ మాత్రం అమలు చేయడం లేదు. వీళ్ళ కేసీఆర్ బయటకు వెళ్తున్నాడు, మీ భయాలు గుర్తుకొస్తున్నాయి, అడ్డంకులు పెడతారు, మీటింగ్ వస్తుంటున్నారు, ఎమర్జెన్సీ అంటారు, అక్కడ మీటింగ్ అవసరం అంటారు, అడ్డుపడుతున్నారు, పోలీసులు పెడతారు, 144 సెక్షన్ పెడతారు అక్కడ. ఇవన్నీ అధిగమించి ఓటు ద్వారా మరి వాళ్ళ సభకు అనుమతి తీసుకొని సక్సెస్ఫుల్ చేస్తుంది. నేను ప్రజలకు మనం చేస్తున్న ఒకటే మాట, మీకోసం కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన వారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 10 ఏళ్ళు ఈ దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినారు. గ్రామాలను ఆడపడుచులు బోర్వెల్ నీళ్ళు తాగకుండా ఇంటికి నల్లలిసినటువంటి మానేడు ఆయన. రైతాంగం కూడా పండించిన పంటకు రైతు బంధు ఇచ్చిన ఆయన, రైతు బీమా ఇచ్చిన ఆయన, రైతు పంట కొనుగోలు చేసిన ఆయన, ఇవన్నీ చేసిన ఆయన. కష్టపడ్డారు వారు మీకోసం. వారి ఇచ్చిన ఆదేశం మేము కూడా కష్టపడ్డాం గ్రామాలలో. మీరందరూ దయచేసి అనుకోవాలి, ఎండలు బాగా కొడుతున్నాయి, ఎట్లా పోవాలా, అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం మేము. అన్ని ఏర్పాట్లు పార్టీ ద్వారా చేస్తున్నాం మేము. దయచేసి చెప్తున్నాం, ఆ ఒక్కరోజు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడ్డాడు ఆయన మీకోసం. ఒక్కరోజు కష్టపడకుండా రండి, ఆ సభ దిగ్విజయం చేయాలి. మీరందరూ కూడా 10 లక్షల మంది తరలి వస్తున్నారు. మీరందరూ పాల్పంచుకోవాలి ఆ సభలో, మీటింగ్లో. వారు ఇచ్చిన అమూల్యమైన సందేశాన్ని మీరు వినాలి. వింటే ఇంకేమైనా మాకు తెలియని విషయాలు కూడా వారు చెప్తారు. ఈ ప్రభుత్వానికి బండారం బయట పెడతారు వారు. తప్పకుండా మీరు రావాల్సిన అవసరం ఉందని మరోసారి మనం చేస్తూ దీనిలో చాలామంది కష్టపడుతున్నారు. మా జిల్లా నాయకులు కానీ, ఇన్ఛార్జీలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకులు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, పార్టీ అధ్యక్షులు, మండల అధ్యక్షులు కానీ, కార్పొరేటర్స్ కానీ, మేయర్ గారు కానీ, తర్వాత ముడా చైర్మన్, లేదా మా పార్టీ జిల్లా నాయకులు కానీ, గ్రామాల్లో మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సొసైటీ చైర్మన్లు చాలామంది కష్టపడుతున్నారు, కార్యకర్తలు కష్టపడుతున్నారు. కాబట్టి మీ అందరికీ మనం చేస్తున్న గ్రామాలలో ఏవైతే బస్సు అలాట్ చేసినామో, వెహికల్ అలాట్ చేసినామో, వెహికల్లో తప్పకుండా నిండుగా ఉండాలి. ఏదో ఆషామాషిగా 20 మంది ఎక్కించి పోదామంటే బాగుండదు. కార్యకర్తలు బాగా రెడీగా ఉన్నారు, ప్రజలు కూడా రెడీగా ఉన్నారు. ఇంకా 2 బస్సులు పెట్టారంటున్నారు వాళ్ళు. కానీ పెట్టే పరిస్థితి 3000 మంది అనుకున్నాం ఒక కాన్సెన్స్కి. కాబట్టి దానిలో మీరు అవసరం ఉంటే బస్సులు ఎక్కండి. నాయకులు కూడా బస్సులు ఎక్కి ప్రజలను తీసుకొని తప్పకుండా తరలి రావాలని మనం వేస్తూ ఈ సభను దిగ్విజయం చేయాలని మరోసారి కోరుకుంటూ సెలవు చేసుకుంటాం. జై తెలంగాణ. అంటే 2 పాయింట్లు. కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేసిండు, ఈ 500 రోజుల్లో రేవంత్ రెడ్డి ఎట్లా విధ్వంసం చేసిండో చెప్పాలంటే, కేసీఆర్ గారు 10 సంవత్సరాల అద్భుతమైన పాలనలో తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం దేశంలో నంబర్ 1గా ఉంటే, ఈయన రేవంత్ రెడ్డి వచ్చినాక 500 రోజుల్లో అది 11వ స్థానానికి దిగిపోయింది. 1వ స్థానంలో ఉన్న తలసరి ఆదాయం తెలంగాణది. ఈయన కేవలం 500 రోజులలో 17 నెలల కాలంలోనే దాన్ని 11వ స్థాయికి దిగదార్చింది. 1. 2, జిఎస్డిపి వృద్ధి రేటు కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో 3వ స్థానంలో ఉంటే, ఈ రేవంత్ రెడ్డి 17 నెలల కాలంలో దాన్ని 14వ స్థానానికి దిగదార్చింది. 3 నుంచి 14 పడిపోయింది జిఎస్డిపి గ్రోత్ రేట్లో. 1 నుంచి 11 పడిపోయింది తలసరి ఆదాయంలో. ఇవి అందుకే ఇవాళ కేసీఆర్ గారు వరంగల్లో బహిరంగ సభ పెట్టి తెలంగాణ ప్రజల కోసం, లక్షలాది మంది తెలంగాణ ప్రజల మధ్యలో నుండే ఈ రేవంత్ రెడ్డిని నిలదీయనున్నాడు, డిమాండ్ చేయనున్నాడు. కాబట్టి నేను నిజామాబాద్ జిల్లా ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎట్లా వీలైతే అట్లా, పార్టీ క్యాడర్ వెళ్తూ ఉన్నది, వెహికల్స్ అరేంజ్ చేసిన పార్టీ, ప్రజలు కూడా ఎట్లా వీలైతే అట్లా ఈ వరంగల్ సభకు వచ్చి కేసీఆర్ గారిని ఆశీర్వదించమని మీ అందరిని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే కేసీఆర్ గారు మన కోసం, ప్రజల కోసం ఇవాళ వరంగల్ సభలో ఈ రేవంత్ రెడ్డిని, ప్రభుత్వాన్ని నిలదీయనున్నాడు.
డిమాండ్ చేయనున్నాడు. కాబట్టి కేసీఆర్ గారిని వరంగల్ సభకు లక్షలాదిగా తరలి వచ్చి ఆశీర్వదించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. జై తెలంగాణ.